నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి గాయం ఇంకా భారత క్రికెట్ అభిమానులను వెంటాడుతూనే ఉంది. స్వదేశంలో అజేయంగా ఫైనల్ చేరిన టీమిండియా చివరి అడుగులో తడబడి ట్రోఫీని చేజార్చుకుంది. ఇప్పుడు ఆ నిరాశను తుడిచిపెట్టి 2027లో మళ్లీ ప్రపంచ కప్ ముద్దాడాలనే లక్ష్యంతో భారత క్రికెట్ బోర్డు ముందడుగు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే ప్రణాళికలు ప్రారంభించింది. అక్టోబర్, నవంబర్ 2027లో జరగనున్న మెగా టోర్నీకి ముందు టీమిండియా సరిపడా వన్డే క్రికెట్ ఆడేలా షెడ్యూల్ రూపొందిస్తుంది. ఆటగాళ్లను పరీక్షించడంతో పాటు బలమైన జట్టును తయారు చేయడమే లక్ష్యంగా బోర్డు ప్లాన్ చేస్తోంది. ఇంగ్లాండ్తో వచ్చే నెల జరిగే 3 వన్డేల సిరీస్ కూడా ఈ ప్రణాళికలో భాగమే. జూలై 14 నుంచి 19 వరకు జరిగే ఈ సిరీస్ భవిష్యత్ కాంబినేషన్లను పరీక్షించేందుకు ఉపయోగపడనుంది. కొత్త వరల్డ్ కప్ సైకిల్లో ఇది కీలక దశగా మారనుంది. భారత జట్టు ఎంపిక కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య పూర్తి సమన్వయం ఉందని బీసీసీఐ చెబుతోంది. సెలెక్టర్లు, కోచింగ్ సిబ్బంది, జట్టు యాజమాన్యం అందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జట్టును నిర్మించడంపై దృష్టి పెట్టామన్నారు. కేవలం తక్షణ ఫలితాలే కాకుండా 2027 వరల్డ్ కప్ను లక్ష్యంగా చేసుకొని ఆటగాళ్ల ఎంపిక, జట్టు కూర్పు, వ్యూహాలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, బూమ్రా జట్టులో చోటు దక్కించుకున్నారు. యువ పేసర్ హర్షిత్ రాణా కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సిరీస్లో భాగమైన జైస్వాల్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్కు ఈసారి అవకాశం దక్కలేదు. దీంతో జట్టు కూర్పుపై చర్చ మొదలైంది. 2023 వరల్డ్ కప్ తర్వాత భారత వన్డే జట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్ బాధ్యతలు చేపట్టాడు. కొత్త నాయకత్వంలో జట్టు ఇప్పటికే ఆఫ్ఘన్పై 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్తో పాటు రానున్న నెలల్లో జరిగే వన్డే మ్యాచ్లు 2027 వరల్డ్ కప్ జట్టుకు పునాది వేయనున్నాయి. యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులైన క్రికెటర్లతో బ్యాలెన్స్ సాధించడంపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది.